నర్సాపూర్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎస్ఐఆర్ నర్సాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు వార్డుల వారీగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొని ప్రజలతో మమేకమై కాంగ్రెస్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్వేష్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు మల్లేశం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం దీన్ని రెగ్యులర్ గా ప్రాసెస్ చేయడానికి, రెగ్యులర్ గా ఫంక్షన్ జరగడానికి, మానిటరింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక డ్రాఫ్ట్ ఫామ్, అక్కడే సూపర్వైజర్ ఒక ఫామ్ ఇచ్చి దీన్ని ఏ రోజు ఆ రోజు మళ్ళీ నేను రిపోర్ట్ చేస్తుంటే అసలు ఏ బూత్ల ఏ బిఎల్ఎట్ 6% మనది ఎన్రోల్ అయినటువంటి పరిస్థితి. కానీ క్రమంగా పెరిగి ఒక 15 రోజులలోనే చివరి స్థాయికి తీసుకొచ్చినామనంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, బూత్ ఏజెంట్లది, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ అందరికీ కూడా వారి యొక్క గొప్పతనంతో మనం ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. నేను చాలా గ్రామాల తిరిగితే కూడా బిఎల్ఏ2లో అక్కడ కనిపించకుండా, బిఎల్ఏ2 కొద్ది దగ్గర పనిచేయకుండా గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇక్కడికి వస్తే కౌన్సిలర్లు అంతా కూడా వాళ్ళు రోజులకు మా పనిగా ఒక ఉద్యోగులుగా భావించి వాళ్ళకు మిషన్లుగా పనిచేసి ఇవాళ దీన్ని పూర్తి చేసినటువంటి సందర్భం ఉంది. దానికి అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వారందరినీ అభినందిస్తా ఉన్నాం. మనకు ఒక సీట్ గెలవకపోయినా కానీ ఒక కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం లోపల ప్రతి ఒక్కరు పాత్ర ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి అంశంలో మొదటిగా మేము అనుకున్నాం, ఏదో కార్యక్రమం చెప్తారులే, ఏదో నడిపిస్తే అయిపోతుంది అనేటువంటి ఒక మాలో కూడా కొంత దీన్ని పక్కన పెట్టేటటువంటి అంత సీరియస్గా తీసుకున్నటువంటి ధోరణి ఉండే, ఆ సీరియస్గా తీసుకున్న ధోరణి లేకుండే మా దగ్గర. కానీ తీరా దీని ప్రాముఖ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చివరికి ఒక జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు చాలా సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి నుంచే మళ్ళీ ఒక కదలిక వచ్చింది. మనం ఆ బూత్ ఏజెంట్ కూడా ఎవరిదో ఒక పేరు ఇస్తే అయిపోతుంది కదా, లిస్ట్కే కాదు అనేటువంటి ఆలోచనతో మనం లిస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 15